చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జు సత్యం అన్నారు. కాచిగూడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని మండిపడ్డారు. బీసీలు అంటే జెండాలు పట్టుకొని తిరిగే వాళ్లు లాగా కనపడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలకు మద్దతు ఇస్తుందో ఆ పార్టీలకే తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. బీసీలకు 50% రిజర్వేషన్ కేటాయించాలని, బీసీలకు కుల జన గణనలో చేపట్టాలని గుజ్జు సత్యం డిమాండ్ చేశారు. పార్టీలు బీఆర్ఎస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి బీసీ నాయకులను పార్టీల్లో జెండాలు మోసే కార్యకర్తలుగానే చూస్తాం తప్ప ఎలక్షన్లో సీట్లు వచ్చే ఎమ్మెల్యే సీట్ల పంపకానికి వచ్చేసరికి బీసీలను పక్కన పడేసారు. నిన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు రెండో లిస్ట్ వచ్చింది. వాళ్ళ ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 స్థానాలను కేటాయిస్తామని వాళ్ళ డిక్లరేషన్లోనే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఆ పార్టీ వాళ్ళ జాతీయ కార్యవర్గం ఇచ్చిన డిక్లరేషన్నే తొంగలోకి దొక్కి మొత్తానికి 19 సీట్లు కేటాయించింది. వాళ్ళ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 34 సీట్లు కేటాయించాలి. మరి 34 సీట్లలో 18 సీట్లు మాత్రమే కేటాయించి ప్రతి పార్టీ, కాంగ్రెస్ ఒకటే కాదు, అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి. బీజేపీ అంటది ఎన్నికలు వచ్చినాయి ఇంకా నెల రోజుల ముందు బీసీ సీఎం అంటది. అంటే ఈ నినాదాలు, ఈ వాగ్దానాలు అంతా కూడా బీసీల ఓట్లు కొల్లగొట్టాలి, బీసీల ఓట్లను తీసుకోవాలంటే కుట్రలో భాగంగా తప్ప ఏ పార్టీలకు కూడా చిత్తశుద్ధి లేదు. బీసీ సోదరులారా, రాజకీయ పార్టీలు మీ ముంగడికి వచ్చి, మీ ఊరికి వచ్చి, మీ ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీని కూడా మన 40 సంవత్సరాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటంలో మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను ప్రతి రాజకీయ పార్టీ ముందు పెట్టండి. మన ప్రధాన డిమాండ్లు చట్టసభల్లో రిజర్వేషన్లు 50% రిజర్వేషన్లు కేటాయించాలని, అలాగే జనగణన చేయాలని చెప్పి మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. కొన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ ఒప్పుకున్నది, కొన్ని పార్టీలు ఆ దిశగా ఉన్నాయి. మిగతా రాజకీయ పార్టీలు అందరినీ కూడా బీసీల కోసం మీ డిక్లరేషన్ ఏంది, బీసీల కోసం మీరు ప్రత్యేకమైన విధానం ఏంది, మా కోసం మీరు ఏం చేస్తారు, 2.5 కోట్ల బీసీలలో, తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల బీసీలలో మన బడ్జెట్లో మా భాగం ఏంది, పరిపాలనలో మా భాగం ఏంది, మీరు ఇన్ని రోజుల నుంచి సీట్లు ఇస్తామని చెప్పారు, మోసం చేశారు, ఈ మోసాన్ని ఇంకెన్ని రోజులు అని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీని కడిగేసేయండి. ఏ రాజకీయ పార్టీ అయితే మీకు స్పష్టంగా బీసీలకు ఏం చేస్తామని చెప్తుందో, మన డిమాండ్లను ఏ పార్టీ అయితే ఒప్పుకుంటుందో ఆ పార్టీ వారి వైపుమే ఆలోచించాలని, మిగతా పార్టీలకు తగిన గుణపాఠం నేర్పించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ప్రవేశపెట్టాలి. జనాభా దామాషా ప్రకారంగా చట్టసభలో రిజర్వేషన్లను, బీసీ జనాభా ప్రకారంగా పార్లమెంట్లో బీసీ బిల్లును, బీసీ జనాభా ప్రకారంగా పార్లమెంట్లో బీసీ బిల్లును, బీసీ జనాభా ప్రకారంగా పార్లమెంట్లో బీసీ బిల్లును, బీసీ జనాభా ప్రకారంగా బీసీలకు బడ్జెట్లో వాటాను, బీసీ జనాభా ప్రకారంగా బీసీలకు బడ్జెట్లో వాటాను, బీసీ జనాభా ప్రకారంగా బీసీలకు బడ్జెట్లో వాటాను పోరాడదాం సామాజిక న్యాయ రాజ్యాధికారానికి పోరాడదాం. సామాజిక ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో బీసీ బిల్లు వెంటనే, ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో బీసీ బిల్లు వెంటనే.